వాయించకరా, ముందు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. రామ్ రామ్ లెగ్గు రామ్. అబ్బా రామ్, నిన్నే లెగ్గు. కాసేపు పడుకోని ఈషా, నైట్ అసలే అంత లేట్ అయింది కదా. ఇప్పుడు ఇదే సోది, లెగ్గు రామ్. ఏంటి ఈషా? నాకు వామిటింగ్స్ అయ్యాయి రామ్. నేను అందుకే ఆ సెల్ఫ్ కుకింగ్ చేసుకోవద్దని చెప్పానా? ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అది కాదు రామ్, నాకు నిజంగానే వామిటింగ్స్ అయ్యాయి. అబ్బా, వామిటింగ్సే కదా ఈషా, నైట్ తిన్నది అరుగుండదులే, వదిలే. అది కాదు రామ్. మరి ఇంకేంటి ఈషా? ఈషా, నిజం చెప్తున్నావా? నిజంగా చాలా హ్యాపీగా ఉంది రామ్. మన హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇలా వస్తుంటే బాగుందనిపిస్తుంది. మొదలయ్యాయిగా, ఇక వస్తూనే ఉంటాయిలే. అవును, ఇంతకు అమ్మాయి అనుకుంటున్నావా అబ్బాయి అనుకుంటున్నావా? అది ఎవరైనా కానీ నాకంటూ ఒక ఫ్యామిలీ రాబోతుంది. హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను. ఉండు, ఈ విషయాన్ని అందరికీ చెప్పాలి. ఈ హ్యాపీనెస్ అందరితో షేర్ చేసుకోవాలి. అబ్బా రామ్, ముందు అమ్మకి చెప్దాం. అమ్మకి చెప్పకపోతే ఎలా? అమ్మకే కాల్ చేస్తున్నా ఈషా. కాసేపట్లో అమ్మ వచ్చేస్తుంది. నా హ్యాపీనెస్ చూసి తనే కనిపెట్టేస్తుంది. ఇది మరీ ఓవర్ ఈషా. నీ హ్యాపీనెస్ చూసి ఎలా కనిపెడుతుంది? అమ్మ కదా, తనకన్నీ తెలుస్తాయిలే. అదిగో అమ్మ వచ్చినట్టుంది, రా. ఏంటి వారం రోజులకే మిస్ అయిపోయినావా? అది కాదమ్మా. మరి నాలో నీకేమైనా చేంజ్ కనిపిస్తుందా? చేంజ్ అంటే నేను ఆ పాడు ఆన్లైన్ బట్టలు వేసుకోవద్దన్నాను కదా, ఇప్పుడు చూడు ఎంత బొద్దుగా ఉన్నావు. అది కాదమ్మా, మంచిగా చూడు. ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? చెప్పు. నువ్వు ఇంకా ఫేస్ వాష్ చేసుకోలేదు, అయినా ఫ్రెష్ గా ఉన్నావు, అంతే కదా? అమ్మా, ఇంకేంటి ఈషా? ఇప్పుడు చెప్పనా? ఇన్ని రోజులు మన ఇంట్లో ఏ అల్లరి లేదనుకున్నాను, కానీ ఇప్పుడు అల్లరి చేసేవాడు వస్తున్నాడు. అవునమ్మా, ఫైనలీ. రామ్, నేను చెప్పానా అమ్మ కనిపెట్టేస్తుందని? చూడు ఎలా కనిపెట్టేసిందో. అవునవును. సరే, హ్యాపీ ఏం చాలు కానీ చెప్పే జాగ్రత్త విను. ఇక్కడి నుంచి బరువులు మోయటం కానీ, బరువులు ఎత్తడం కానీ, బయట ఫుడ్స్ తినటం, లేట్ నైట్స్ పడుకోవటం, ఇవన్నీ బంద్, సరేనా? మరి నేనేం చేయాలి? ఓన్లీ అరవడం లేదా అలగడం. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఉంది. నువ్వు ఆ స్నాప్స్ తీయటం మానేవే బాబు, నా బేబీకి దిష్టి తగులుతుంది. అబ్బో. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి ఈ హ్యాపీ టైంలో ఒక మంచి స్వీట్ చేసుకుని వస్తాను. ఈషా, ముందు నువ్వు రామ్ ఫ్రెష్ అప్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో చెకప్ చేసుకుని ఆ తర్వాత గుడికి వెళ్ళి రండి. సరే అమ్మా. అలాగే ఏ డౌట్స్ ఉన్నా కూడా డాక్టర్ని అడిగి తెలుసుకోండి. అడుగుతాంలే గాని, ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు? లల్లి ఎలా ఉంది? తాతయ్య అందరు బాగున్నారా? అందరూ బాగున్నారు. మొన్నే అనుకుంటా ఈ పిల్లల విషయం గురించి డిస్కషన్ అయింది.
ఈలోపే నువ్వు గుడ్ న్యూస్ చెప్పేశావు. అయినా క్రెడిట్స్ అంతా ముందు రామ్కే ఇవ్వాలి. రామ్కా ఎందుకు? ఇక మీదట మీ ఇద్దరు అల్లరి భరించాలి కదా. బానే వెనకేసుకొచ్చినావులే మీ అల్లుడిని. అవునే ఏడీనా? కిచెన్ నుండి ఏం సౌండ్స్ రావట్లేదేంటి? ఏంటి సార్, స్వీట్ చేసుకొని వస్తారని సైలెంట్ అయిపోయారు? మిమ్మల్నే సార్. రామ్, ఏడొస్తున్నావా? హే లేదు, కంట్లో ఏదో నలగబడినట్టుంటే. ఏంటి రామ్ నువ్వు? నీకు తెలుసా ఈషా, ఇది నా 27 ఏళ్ల కల. నాకు ఫ్యామిలీ ఉండాలని, బయట జరిగే విషయాలన్నీ వాళ్ళతో షేర్ చేసుకోవాలని, పగలంతా కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చి పిల్లలతో ఆడుకోవాలని. నా కళ ఇప్పటికి నెరవేరుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది, కానీ ఎక్కడైనా ఏదైనా చెడు జరుగుతుందని భయంగా ఉంది ఈషా. అలాంటిదేం జరగదు రామ్, నువ్వు భయపడకు. నీకు తెలియదు ఈషా, ఒక ఇంట్లో అదే పనిగా ఆనందమైన విషయాలు జరుగుతున్నాయంటే అదేదో చెడు దారి తీస్తుందని. అందుకే నేను ఎప్పుడు భయపడుతూ ఉంటాను. సరే, ఇప్పుడైతే అంత హ్యాపీగానే ఉందిగా. పద, రెడీ అయి బయటికి వెళ్దాం. రా. ఈషా, కొన్ని రోజులు మన డ్రీమ్ని పక్కన పెట్టి ఏదైనా జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బాధ్యతతో పాటు బరువు కూడా మోయాల్సిన టైం వచ్చింది కదా ఈషా. అందుకే పైగా ఎన్ని రోజులు మనకు పెద్ద ఖర్చులు ఏం లేవు. ఇప్పటి నుంచి అంతా ఖర్చే కదా ఈషా. నాకు తెలుసు మనం ఉన్న సిచ్యువేషన్లో తిరిగి వెనక్కి రాలేమని, కానీ తప్పదు. అందులోనూ మహేందర్ని కాదన్నాక ఏ ఇన్వెస్టర్ ముందుకు వస్తాడని గ్యారంటీ లేదు. మనకు మనం ఇన్వెస్ట్ చేసుకునేంత మనీ కూడా లేవు. ఎలాగో ఒక 2 years మన ఇద్దరం కష్టపడ్డామంటే మళ్ళీ మనం డ్రీమ్ అయి పరిగెత్తచ్చు. ఒకసారి ఆలోచించి ఈషా. రామ్ అన్న దాంట్లో తప్పేం లేదు ఈషా, ముందు చూపు ఉండడంలో తప్పేముంది? కానీ పిల్లలేమైనా చేస్తామంటే సపోర్ట్ చేయడానికి పెద్దవాళ్ళం ఉన్నాం కదా. రామ్, మీరు అనుకున్న ఐడియాకి ఎంతవరకు ఖర్చు అవుతుంది చెప్పు రామ్, పర్వాలేదు. అంటే యాప్ గురించి పక్కన పెడితే స్టార్టప్కి ఒక 30 దాకా అవుతుంది. 30 కాకపోతే 50. నువ్వు మిగిలిన ఫార్మాలిటీస్ చూసుకో. నేను ఈషా కోసం దాచిపెట్టిన సేవింగ్స్ ఉన్నాయి. మనకంటూ మన లైఫ్లో సపోర్ట్ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి, లేదా మనల్ని మనమే సపోర్ట్ చేసుకోవాలి. పెద్దవాళ్ళం మేముండగా మీకెందుకు భయం? కరెక్ట్ అమ్మా, కానీ ఇవన్నీ మీకెందుకు అని. ఇది మీకోసం కాదు రామ్, అల్లరి చేయడానికి రాబోయే వాడి కోసం. ఆ ఫార్మాలిటీస్ చూడు రామ్. సరే అమ్మా. చలో ఈషా, నువ్వు తొందరగా తయారుగా హాస్పిటల్కి. హ్యాపీనా? చెప్పలేనంత. రామ్, పార్టీ చేసుకుందామా? ఏ అంటే మనకి పెళ్ళైనప్పుడు కూడా మనం సరిగా సెలబ్రేట్ చేసుకోలేదు. ఇది అంతకన్నా హ్యాపీయెస్ట్ మూమెంట్ కదా, అందరికీ చెప్పుకోవాలని ఉంది, అందుకని అడుగుతున్నా. అవును, మీ గురూజీని కూడా పిలు. తప్పకుండా. మేడం, నేను ఒక వారం రోజులు పనికిరాను. వారం తర్వాత నిన్నే కదా పనికొచ్చావు, మళ్ళీ ఇప్పుడు కాల్ చేసి వారం రానంటే ఎలా? నువ్వు ఇలా డుమ్మాలు కొడితే నేను వేరే వాళ్ళని పెట్టుకోవాల్సి వస్తుంది జయంతి. అలా అనకండి మేడం, మా ఆయనకి ఈరోజు ఆపరేషన్ అవుతుంది, నేను దగ్గరుండాలి. అవునా? ఏమైంది? హార్ట్ ఆపరేషన్ మేడం. సరే జయంతి, జాగ్రత్త. అవును, డబ్బులేమైనా కావాలా? డబ్బులొద్దమ్మా. మన ఏపీ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష పథకంతో మాలాంటి ఎంతో మంది పేదలకి మంచి హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేస్తున్నారు. మా వెనక జగనన్న లాంటి మంచి మనిషి ఉన్నంత వరకు మేము ధైర్యంగా ఉంటామమ్మా. 5 రోజుల్లో నేను సంతోషంగా మళ్ళీ పనిలో చేరుతానమ్మా. మంచిది. సరే, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. సరే, ఉంటానమ్మా.
ఎక్కడున్నావు? అందరు వచ్చేసారంట. సరే ఓకే. హాయ్ ఈషా. హాయ్ రా. ఏంటి ఫుల్గా రెడీ అయ్యావు? ఎక్కడికి వెళ్తున్నావేంటి? నేను మా వారు చిన్న ఫంక్షన్ అరేంజ్ చేశామే, నువ్వు కూడా రా సరేనా? లేదే, సారీ నేను రాలేను. ఒక ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. నాకన్నా ఎక్కువ అయిపోయా నీ ఫ్రెండ్. అలా ఏం కాదే, నాకు కొత్తగా పరిచయమైన ఫ్రెండ్. ఫస్ట్ మీటింగ్లోనే కలవకుంటే బాగుండదు కదా, అందుకే వెళ్తున్నాను. సర్లే గాని మీ ఫ్రెండ్ ఎక్కడ పరిచయం అయ్యాడు? ఇతను నాకు ఫ్రెండ్ యాప్ ద్వారా కొత్తగా పరిచయం అయ్యాడు. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్ ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు మిలియన్స్ ఆఫ్ పీపుల్స్తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు, అండ్ దేని గురించి అయినా చాలా ఓపెన్గా మాట్లాడవచ్చు. ఇంతే కాదు, ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే ఇందులో ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫీమేల్స్ ఈ గిఫ్ట్స్ని రియల్ మనీలాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ దానివల్ల షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్ కదా నీకు. బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ని సేఫ్గా ఉంచడానికి ఎన్ష్యూర్ చేస్తుంది. ఫ్యూచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫొటోస్ ఆఫ్ యూజర్స్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. దిస్ ఈస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ వాడుతున్నారు. ఓకే, నేను కూడా ఈ ఫ్రెండ్ యాప్ని నా ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తాను. ఈ యాప్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇచ్చిన లింక్తో ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే. రామ్, ఒక్క నిమిషం, నేను మళ్ళీ వస్తాను. మూర్తి గారు, ఏంటి మీరు కూడా ఇంత లేట్గానే వచ్చేది? హార్ట్లీ కంగ్రాచులేషన్స్ రామ్, లైఫ్లో ఫస్ట్ మెట్ ఎక్కబోతున్నావు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అవును, ఇంతకీ మా అమ్మాయి ఎక్కడా? ఇప్పుడైనా చూపిస్తావా లేదా? భలే వాళ్ళే, మీకు చూపించకపోతే ఎలా? రండి. ఈషా, ఈయన అంకుల్. మీరా? ఎలా ఉన్నారు? మీరేంటి ఇక్కడ? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. వెయిట్ వెయిట్ వెయిట్, నీకు ముందే తెలుసా? అనుకోకుండా ఒకసారి కలిసాం రామ్. ఓకే ఫైన్, అయినా సరే మళ్ళీ నేను పరిచయం చేస్తాను, విను. ఈయన మా గురూజీ శ్రీనివాసమూర్తి గారు. అదే మొన్న మెసేజ్ కూడా చదివావు కదా, ఆయనే. మూర్తి గారు, తన నా వైఫ్ ఈషా, ఈషా మహేశ్వరి. తను మా అత్తగారు. నమస్తే. ఈయన గురించి స్పెషల్గా చెప్పాలంటే వయసు మాత్రం 60 కానీ సపోర్ట్ విషయంలో 20 ఏళ్ళ కుర్రోళ్ళు ఎప్పుడు పక్కనే ఉంటారు. థ్యాంక్స్ అంకుల్. రామ్ మీ గురించి చాలాసార్లు చెప్పేవాడు. ఇన్ఫాక్ట్ నేను లేని లోటు కూడా మీరే తీర్చారని చెప్పేవాడు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంకుల్. మీరు థ్యాంక్స్ చెప్పడం కాదమ్మా, నేనే మీకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పాలి. థ్యాంక్ యూ అంకుల్. రామ్, అంకుల్ని తీసుకుని వెళ్ళి కూర్చోపెట్టు. రండి మూర్తి గారు. పద. రండి కూర్చోండి. ఇంకేంటి యంగ్ మ్యాన్ విశేషాలు? ఏముంటాయి? అవును, ఇంకా యంగ్ మ్యాన్ ఏంటి? వెల్కమ్ టు అంకుల్స్ గ్రూప్. అంకుల్స్ గ్రూపా? అదేంటి? అవును, రేపు పిల్లోడో పిల్లో పుట్టాక యంగ్ మ్యాన్ నుంచి అంకుల్ అయిపోయినట్టేగా. కాసేపు కూడా ప్రశాంతంగా బతకనివదే ఈ సమాజం. ఎక్కడున్నావే? అందరు వచ్చేసారు, ఇంకెంతసేపు?
ఇదిగో నేను వచ్చేసాను, ఇక్కడే ఉన్నా చూడు. హాయ్, రారా. ఫైనలీ కంగ్రాచులేషన్స్ ఆంటీ అండ్ అంకుల్. అవును, ఏరిమి వారు ఇవాళ కూడా రావడానికి టైం కుదరలేదా? ఇవాళ కూడా రాకపోతే ఇంక మీ ఫ్రెండ్ నన్ను బతకనిస్తుందా చెప్పండి? హాయ్ బ్రో. ఓ, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? అంటే అప్పుడెప్పుడో ముక్కు పరిచయం లేండి. ఇదిగో ఈషా, ఎప్పటి నుంచో అడుగుతున్నావుగా మా హీరో ఎక్కడ అని. ఇతనే మా ఆయన, పేరు మోహిత్. కేజీఎఫ్ లో రాకీ బైక్ కూడా ఇంత ఎలివేషన్ లేదు కదా బ్రో. ఏం చెప్తాం భయ్యా, వైఫ్ అంత ఈజీగా ఎలివేషన్ ఎవరు, ఇచ్చినప్పుడే తీసుకోవాలి. చాలు, ఇంకా ఆపుతావా? అయినా ఏంటి ఇంత లేటా? అది అలా అడగండి. నేనెప్పుడో రెడీ అయిపోయాను, కానీ మేడం గారే తన డ్రెస్ నా డ్రెస్ మ్యాచ్ అయినా కూడా ఇంకా మ్యాచ్ అవ్వలేదు అంటూనే ఎంత లేట్ చేసింది. అసలు నీకు ట్విస్ట్ ఏంటో చెప్పనా? ఫస్ట్ ఏ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసిందో లాస్ట్ ఆ డ్రెస్ వేసుకుని వచ్చింది. అయిపోయిందా? ఇంటికి పద, నీ పని చెప్తా. నేనేం చేశాను బుజ్జమ్మ, జరిగిందేగా చెప్పాను. అంటే బ్రో మీ ఇంట్లో కూడా డామినేషన్ ఆడోల్దేనా? ఈ ఇంట్లో ఏంటి బ్రో, మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా ఏ ఇంట్లో అయినా ఆడోళ్ళదే డామినేషన్. సరిపోయింది. మీ బ్రో కూడా ఆపి కేక్ కట్ చేద్దామా? రండి. సరే పదండి. సో ఇంకేంటి బ్రో? మీరే చెప్పాలి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ బోత్. మీ ఇద్దరి మధ్య నేను స్టార్టింగ్ నుంచి ఉండకపోవచ్చు, కానీ మీ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎప్పుడూ మన ఇష్యూ చెప్తూనే ఉంటుంది. ఏ పర్సన్ అయినా వాళ్ళ ఫ్రెండ్ గురించి వాళ్ళ హస్బెండ్ దగ్గర ఒక లిమిట్ వరకే పోగొడుతుంది, కానీ ఇక్కడ లిమిట్లెస్ బ్రో. మీరు సాడ్గా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, లేకపోతే మీ ఇద్దరికి ఏమైనా అయినా కూడా ఫస్ట్ కంగారు పడే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అత్తనే. రామ్ అండ్ ఈషా ఈరోజు ఆనందపడ్డారు, రామ్ అండ్ ఈషా ఈరోజు బాధపడ్డారంటూ చెప్పిందే చెప్పి చెప్పి బుర్ర తినేస్తుంది బ్రో. అవును, మీరు ఈ మధ్య ఏదో బిజినెస్ అని యాప్ అని స్టార్ట్ చేశారన్నది ఎంతవరకు వచ్చింది బ్రో? అది ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే బ్రో. ఇన్వెస్టర్స్ ఒక్కళ్ళు దొరికితే సెట్ అయిపోతుంది. దొరికితే ఏంటి బ్రో, ఆల్రెడీ దొరికారని చెప్పింది కదా. యాక్చువల్లీ దొరికారు, కాకపోతే చిన్న ఇష్యూ వల్ల బ్రేక్ అయింది. రఫ్గా ఐడియా గురించి ఏమైనా చెప్పగలరా? ఇప్పుడా? అంటే మీకేం ఇబ్బంది లేకపోతేనే.
ఏం లేదు బ్రో, అందరికీ ఆకలి ఒక కామన్ పాయింట్. కానీ అమ్మ చేతి వంట తినే అదృష్టం ఉండదు. అది మనం డెలివరీ చేస్తాం, అదే మన కాన్సెప్ట్. ఓ అంతేకాదు, ఎవరైతే ఫుల్ అమౌంట్ పెట్టి ఫుడ్ కొనలేరో వాళ్ళు 50% పెడితే చాలు, మా యాప్లో వాళ్ళకు కూడా ఫుడ్ డెలివర్ చేస్తాము. నైస్, చాలా మంచి ఐడియా. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది బ్రో, నన్ను నమ్మండి. విన్న ప్రతి ఒక్కరు అలానే అంటున్నారు బ్రో, కానీ ఇన్వెస్ట్ చేయమంటేనే భయపడుతున్నారు. ఓ పని చేద్దాం బ్రో, నేను ఇన్వెస్ట్ చేస్తాను. అంటే నేనంటే నేననే కాదు, మీలో ఒక మెంబర్ అనుకోండి బ్రో. ఒక స్టెప్ సక్సెస్ అయితే నాకు ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం ధైర్యం ఉంటుంది కదా. యాక్చువల్లీ బ్రో, నేను కూడా అదే అనుకున్నాను. కొంత అమౌంట్ కూడా సెట్ చేసి పెట్టుకున్నాను. ఒక స్టెప్ ముందుకెళ్ళాక మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. షూర్ బ్రో. ఓకే, మీ ప్రొఫెషనల్ టాక్స్ అయిపోతే పర్సనల్ స్పేస్ ఎంజాయ్ చేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద పార్టీ మూడ్. యా, ఈ ఆడోళ్ళంతా ఇంతే బ్రో, ఇంపార్టెంట్ అయితే ఆపేస్తారు ఏదైనా సరే. ఏంటి మూర్తి గారు, అందరూ అక్కడుంటే మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు. అన్నట్టు రామ్, ఇందాక నువ్వేదో యాప్, రెస్టారెంట్ అని మాట్లాడుతుంటే విన్నాను. నీకు బిజినెస్ అనుభవం లేదు కదా, మరి ఏం చేద్దామని? అందులో ఏముంది మూర్తి గారు, ఒకసారి దిగితే అదే లోతేంటో తెలుస్తుందిగా. రామ్, సముద్రం లోతెంతుందో ఒడ్డు దగ్గర ఉండి చెప్పచ్చు. దానికి దిగాల్సిన అవసరం లేదనుకుంటాను. 20 ఏళ్ల అనుభవంతో చెప్తున్నాను. నువ్వు దిగి ఈదాలనుకుంటున్న సముద్రానికి ఒడ్డు లేదు. తేడా వస్తే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టడం తప్ప. ఇప్పుడే ఒక సక్సెస్ రూట్లో వెళ్తున్నావు. ఈషా కూడా ప్రెగ్నెంట్ అయింది. ఒక్కసారి అందరి ఆనందాలు చూడు. ఇవే ఆనందాలు ఒకప్పుడు నాకు కూడా ఉండేవి. ఒక చిన్న పొరపాటు వల్ల మొత్తం తారుమారైపోయింది. నేను చేసిన తప్పు నువ్వు చేయకు రామ్. ఒక్కసారి నువ్వు ఆలోచించు. చీజ్. రామ్ రామ్ రామ్, సెల్ఫీ దిగుదాం. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో ఇప్పుడే వెళ్ళి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్షిప్స్. హరి అప్.